జెండా మూడు రంగుల జెండా నింగిదోక ఎత్తినాడు పాలమూరు పులిబిడ్డ నల్లమల పౌరు శాక్తి రగిలించను ప్రతి చోట జాతి గౌరవం పెంచిన చేతి గుర్తు మనదంట సామాన్యుల గుండెలో రేవంతన్న నిండెరా సకల జనం సాక్షిగా సర్కారు నడుపగా కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట నడువు 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 సెల్లే నడువు రేవంతు బాట అరే రేవంతన్న పొందినాడు సోనియమ్మ విశ్వాసం గడప గడప చేర్చినాడు రాహుల్ గాంధీ సందేశం సహనంలో గాంధీగా శాస్త్రంలో నెహ్రూగా సమరంలో శివాజీగా సాగుతుంది తన పయనం నడుస్తున్న శిఖరమై సాగను మును ముందుకు పొడుస్తున్న పొద్దులా యుద్ధం చేసేందుకు పంట రుణాలను మాఫీ చేసేనో పెట్టుబడి సాయమై ఎదిగటి సేనుతో భూమిని పచ్చంగా మార్చెనో మహిళా శక్తిని పెంచేలా ఉచితంగా బస్సు ప్రయాణం అందించెనో నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహేశ్వరం యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ కేఎల్ఆర్ గారికి, గౌరవ నరసింహారెడ్డి గారికి, సోదరి అనిత గారికి, నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులతో పాటు అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులందరికీ, ప్రెస్సోళ్ళందరికీ నమస్కారాలు. ఏదైతే నూతనంగా ఈరోజు చైర్మన్గా ఎన్నుకున్నాడో మరి వారు తప్పకుండా రైతుల పట్ల వారు కోరినట్టుగా పనిచేయాలని చెప్పుకుంటూ వారు ఇంకా ముందు ముందు కూడా వారితో పాటు డైరెక్టర్లు నూతనంగా ఉన్న వారంతా కూడా ప్రజలకు రైతులకు మంచి సేవలు అందించాలని చెప్పి మరి ఇప్పుడు శ్రీధర్ బాబు గారు, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మరి కేరళలో చెప్పతోటి ఎంత ఒత్తున్నప్పుడు కూడా రావడం కూడా జరిగింది. చైర్మన్ గా నా మీద అభిమానంతో మరి నేను 2001 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా గెలిచి 2006లో మా వైపు ఎంపీగా చేసి 2011 నుంచి 15 వరకు జిల్లా కార్యదర్శిగా పనిచేసి 2016 నుంచి 2025 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటా మరి పార్టీ నాకు గుర్తించి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి రైతుల సమస్యలు ఏదో ఉంటే అందుబాటులో ఉండి కేరళ లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఆలోచనిస్తారో దానికి గీత దాటకుండా నేను పనిచేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 2004లో ఏదైతే మన రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ గారు మరి 2004 నుంచి 14 వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ఇప్పటికీ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఏదైతే మన ఆయుష్మాన్ నియోజకవర్గంలో మరి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు. మరి నా హృదయపరంగా మన శ్రీధర్బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మహేంద్రన్న గారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా
అదేవిధంగా డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి చేసిన పెద్దలు, మా సోదరులు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రాష్ట్ర చైర్మన్ నరసింహారెడ్డి గారు, మీ అందరి ప్రియపత్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత గారు, మిత్రులు దీపా భాస్కర్ గారు, మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్సిఐ అధ్యక్షులు, మిత్రులు, మహిళా కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షులు, సోదరిమణులు, అదేవిధంగా సోదరులు జంగారెడ్డి గారితో పాటు మరి మిత్రులందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సోదరులకు, సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రైతులకు పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ పైన ఆధారపడి ఉన్న రైతు సోదరులకు ఏ విధంగా మేలు చేయాలనే ఒక దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు. మనమందరం కూడా దాంట్లో భాగస్వాములై ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా రైతు సోదరులు, మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అనేక సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ పరంగా నిలిచిన మరి సీనియర్ నాయకులైన ఒక ట్రైబల్ నాయకులు సోదరులు కృష్ణా నాయక్ గారిని చైర్మన్ గా చేయటం లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇదే ప్రాంతానికి సంబంధించి ఒక బలహీన వర్గాలకు సంబంధించి మరి వారిని కూడా గుర్తించి ఈరోజు చాకలి యాదయ్య గారిని కూడా వైస్ చైర్మన్ గా నియామకం చేయటం, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అనేక మంది ఆశించినా కానీ కొద్ది మందికే పదవులు వస్తాయి ఒక కమిటీలు. ఆ సందర్భంలో అన్ని విషయాలను కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు సోదరిమణి పుష్ప గారు, అదేవిధంగా సోదరులు ప్రశాంత్ కుమార్ గారు, యుగేందర్ గారు, అదేవిధంగా సురేందర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, జావేద్ గారు, భిక్షపతి గారు, పాండు రంగారెడ్డి గారు, యాదయ్య గారు, కొత్త ధన్పాల్ రెడ్డి గారు, పిట్టల పాండు గారు, ఈరోజు వీరందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగడం, మరి మా సోదరులు లక్ష్మారెడ్డి గారు తప్పకుండా రావాలి, ఇవాళ నాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, అయినా కానీ 5 నిమిషాలు అన్నాడు, ఇప్పటికి గంట అయిపోయాయి. ఏ ప్రోగ్రామ్ పూలు కూడా చల్లము, కండువ కూడా ఏమని చెప్పాడు. నేను అదే అభిప్రాయంతో వచ్చిన, కానీ పూలు వేసిండు మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా సభ్యులందరూ కూడా సంతోషంగా వేసి చాలా సంతోషం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, వ్యవసాయానికి సంబంధించి ఏనాడు కూడా మొత్తం దేశ చరిత్రలో కూడా ఒకటే పెన్ను పోటు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఎక్కడైనా జరిగిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. కొన్ని 1000లో ఒక్కటో అరొకరో సాంకేతిక ఇబ్బందుల వల్ల కొద్దిగా ఆగిపోతే ప్రతిపక్షానికి సంబంధించిన మిత్రులు మరి వారు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని చేసే దుష్ప్రచారం, ఆ దుష్ప్రచారం కొన్ని మరి సాంకేతిక పరంగా ఉన్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇంకొన్ని సృష్టించి సోషల్ మీడియాలో పెడితే మనోళ్ళు కూడా దాన్ని నిజంగా నమ్మే ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నాం. ఈరోజు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ పొందిన మా రైతన్న ఆలోచన చేస్తూ ఈరోజు వారికే కాదు సన్న రకాలకు సంబంధించి 500 రూపాయలు బోనస్ ప్రకటించారు. దానికి తోడు ఈరోజు వ్యవసాయ
మార్కెట్ కమిటీలలో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సాంకేతిక పరమైన ఐటీ విప్లవాన్ని కూడా ఉపయోగించుకొని వందలాది వేలాది మంది రైతు సోదరులతోని కొత్త టెక్నాలజీని కూడా మనం తీసుకురావాలి, కొత్త ప్రయోగాలు ఏ విధంగా చేయాలని శాస్త్రవేత్తలతో అధికారులతో మాట్లాడించే ఓ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ కార్యక్రమాన్ని కూడా మరి మార్కెట్ కమిటీలో ఆ కార్యాచరణ కూడా మొదలుపెట్టినాం. ఓ ప్రక్కన సాగునీటికి సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసింది. ఒకటి చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి, ఈ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆనాడు మనం అందరం అనుకున్నాం గోదావరి నది జలాలని అంబేద్కర్ గారి పేరిట ఒక పథకాన్ని మనం నిర్మాణం చేసుకొని ఆనాడు నా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దాన్ని ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎగువ ప్రాంతాల రైతు సోదరులకు నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచన చేస్తే దాన్ని ఆపు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని మొదలుపెట్టింది. 1,00,000 కోట్ల రూపాయలు మొదలుపెట్టిన ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీ నిర్మాణం, ఆ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన సాంకేతిక పరమైన మొత్తం తప్పులు మేము కాదు, మొత్తం యావత్ రాష్ట్ర రైతాంగం, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఏ విధంగా బ్యారేజీలు కట్టిండ్రు, ఏ విధంగా బ్యారేజీలు కూలిపోతా ఉన్నాయో ప్రత్యక్షంగా కనబడతా ఉన్న తరుణం. మేము ఈరోజు రైతు సోదరులకు సంబంధించి రాబోయే కాలంలో పాలమూరుకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ఒక ప్రయత్నం, ఈ రైతు సోదరులకు కూడా రంగారెడ్డి జిల్లా ఎగువ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకు కూడా నీరందించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి రేపు నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను, రంగారెడ్డి జిల్లా వాసులు మరి ప్రత్యేకంగా వారు భూములు కోల్పోతూ రాష్ట్రానికి రాబడిని పెంచే కార్యక్రమాల్లో మీ వంతుగా మరి పాత్రలు వహిస్తూ అనేక మంది భూములు పరిశ్రమలు రావాలి, ఉపాధి పొందాలని ముందుకొచ్చిన ఆ రైతాంగ సోదరులకు అందరికీ కూడా ఈరోజు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తాం. ఇప్పుడే నేను లక్ష్మారెడ్డి గారితో అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మేము మాట్లాడుతూ వస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే ఇక్కడ ఉన్న భూమి సంబంధించిన అంశాల విషయంలో చాలా ఒక ప్రత్యేక చొరవతో పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, వాళ్ళకి న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను, మా రైతు సోదరులకు, అదేవిధంగా మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్ సోదరులకు అందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న అనేక వ్యవసాయ పరంగా ఆధారిత మరి విషయాలన్నింటినీ కూడా ప్రతి రైతుకు అందజేసే కార్యాచరణ తీసుకోండి. ప్రతి సందర్భంలో ప్రతి రైతుని కలుసుకునే కార్యక్రమం చేయండి. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన సెక్రటరీ గారు మరి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ రైతు సోదరులకు కావాల్సిన ప్రాథమిక అంశాలు ఏమున్నాయి, ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్ సోదరులు సోదరి మనందరూ కూడా ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని ఏం కోరాలి, వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఏం కోరాలి, వచ్చి మొత్తం రైతు సోదరులకు ఉపయోగపడే ఒక కార్యాచరణ చేసుకునే విధంగా మీ ప్రయత్నం కొనసాగాలని మీ అందరినీ కూడా మనవి చేస్తూ, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా అది స్టార్ట్ కాకముందు కనీసం ముఖమన్నా చూపెట్టాలా. మహేశ్వరం మార్కెట్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, డైరెక్టర్ అందరికీ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ నాయకులకు, జిల్లా నాయకులకు, ప్రత్యేకంగా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కిచ్చన్న గారి నరసింహారెడ్డి గారు, మరి రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టరు శ్రీధర్బాబు గారు, మహేంద్రన్న గారు ఎమ్మెల్సీగా, జిల్లా అధ్యక్షులు చిల్ల నరసింహారెడ్డి గారు, మాజీ జిల్లా చైర్మన్ అనితారెడ్డి గారు, మరి చాలామంది
మాజీ జడ్పీటీసీలు ఇద్దరు జంగన్న గారు, మాజీ వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, డైరెక్టర్లు, గ్రామకు సంబంధించిన నాయకులు, గ్రామ అధ్యక్షులు, ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, మరి అధికారుల గిట్ట ఈరోజు మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికిట పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు 14 నెలలనే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఒక్క ఊరికి కానీ ఒక ఇల్లు ఏలేదు, ఏదో ఒక రేషన్ కార్డు రాలేదు ఆ రోజు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు రుణమాఫీ కానీ, ఆర్టీసీ మహిళలు కానీ, 200 యూనిట్ కరెంటు బిల్ విషయంలో కానీ మరి చెప్పుకుంటా పోతే ఇంకా టైం ఇంకా చాలా ఉంది. ఏదైతే 6 గ్యారెంటీ అన్నామో అన్ని గ్యారెంటీలు గిట్ట మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు అన్ని పథకాలు కొనసాగిస్తాం గిట్ట. ఈరోజు మార్కెట్ చైర్మన్గా నేను 25 సంవత్సరాల నుంచి 2001లో పుల్మామిడి నుంచి చిప్పలపల్లి 4 తండల నుంచి నేను ఎంపీటీసీగా ప్రజలు నన్ను గెలిపించారు. మరి నేను కాంగ్రెస్ పార్టీలో మా కార్యకర్తలు, నాయకుల్లో అందుబాటులో ఉండి మరి నాకు గమనించి 2006లో వేరే దగ్గర మా పుల్మామిడిలో ఎస్సీకి వస్తే, మరి చిప్పలపల్లి జనరల్ సీట్ వస్తే మా వైపు అక్కడ ఎంపీటీసీగా గెలిపించి చాలామంది నా తోటి ఉన్న నాయకులు కలిసి 2006 నుంచి 11 వరకు మా వైపు ఎంపీగా చూడడం జరిగింది. నాది ఏంటంటే ఏదైనా మంచి చెడ్డ ఉన్నా అలాగూ కలుపుకొని పోయే గుణం నాది. ఏదైనా మాట్లాడితే ముక్కుసుడిగా మాట్లాడతాను, కానీ మళ్ళీ కడప దాటిన తర్వాత నేను మర్చిపోతాను. మరి ఇప్పటికిట నాకు గుర్తించి 2011 నుంచి 15 వరకు నేను జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. 2016 నుంచి 2025 వరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. నన్ను గుర్తించి నాయకులు, జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, మా మండలం సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సంబంధించిన నాకు మళ్ళీ అవకాశం కల్పించారు. కాబట్టి నేను ఇంకా అంతగా కృషి చేసి, అప్పుడు ఒక కందుకూరు మండలానికే ఉన్నా, ఇప్పుడు కందుకూరు, మహేశ్వరం, తుక్కు కూడా అన్నిట్లో ఉన్నా. కాబట్టి పాల్గొని కార్యకర్తలకు చాలా మంది కొన్ని బాధలు ఉన్నాయి, వాస్తవము. మరి అలాగూ బాధలు తీరాలంటే జిల్లా అధ్యక్షునితో మాట్లాడి, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కేలా లక్ష్మణతో మాట్లాడి, మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. వచ్చే రోజుల్లో అందరితో మాట్లాడి ఎవరికిట ఆధారపడవద్దు. మిమ్మల్ని గిట్ట నాకు ఏదో అవకాశం వచ్చిందో మిమ్మల్ని కూడా అవకాశం కల్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ భూమాత ఇచ్చినాక ఆ భూములని సరి చేసేందుకు మన ఎంఆర్ఓ మండల్ తహసీల్దార్కి పవర్ వస్తుంది. ఇప్పటిదాకా పవర్ లేదు. ఇప్పుడు 15 రోజులలో వచ్చి ఈ 15 రోజులలో మేము ఈ భూమాతని అన్ని అవకతవకల నుండి రికార్డుని సరి చేయడానికే మన ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేము సభాముఖంగా ముగించుకుంటూ మన పత్రికా మిత్రులకు, కృష్ణనాయక్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి యాదయ్య గారికి, అదేవిధంగా డైరెక్టర్లు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీపై ఎందుకంటే గురుతర బాధ్యత ఇవాళ ఉంది మీకు. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే రోజులలో మీరందరూ రైతుల కోసం, అగ్రికల్చర్ మార్కెట్ అభివృద్ధి కోసం అన్నీ కూడా ఏదైతే మన ప్రభుత్వము చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకుపోయి మన పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఎవరు చేయని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇలా రైతు భరోసా కూడా ఇలా మనము 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా 6,000 రూపాయలు 12,000 సంవత్సరానికి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దాంతోపాటు మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానివ్వండి, అదేవిధంగా మనం ఆ రోజు చెప్పినటువంటి అన్నీ కూడా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా మహిళలకు ఉచిత బస్సు కానీ అన్నీ కూడా ఒక్కొక్క హామీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆనాడు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసిపోయి ఇవాళ అన్ని విధాల మనం అభివృద్ధి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి దాని అన్ని కూడా మొత్తం నాశనం దశం చేసి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం పట్టించి మళ్ళీ ఇలా ఏవేవో కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనకు వచ్చే సంవత్సరం నుంచి మనం అన్ని విధాలు కూడా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు మహేశ్వరం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవ కిచ్చనగారు లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక నమస్సుమాంజులు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ముఖ్యంగా కందుకూరు మండలంలో అసలు సిసలైన కార్యకర్తలకు పదవి రావడం అనేది ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇటీ కార్యకర్తలకు రావడానికి సహకరించినటువంటి కందుకూరు మండలంలో ఉన్నటువంటి ఎక్స్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి గారు కానీ, మండల అధ్యక్షుడు కృష్ణానాయక్ కానీ, బొక్క జంగారెడ్డి కానీ, ఈ 33 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తల సహాయాలతోటి పట్టుదలతోటి ఈరోజు నిజంగా మాకు ఒక శుభ పరిణామం అని తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మహేశ్వరం నియోజకవర్గం అనేది ఎప్పటికీ కాంగ్రెస్ అడ్డా, ముఖ్యంగా కేఎల్ఆర్ గారి అడ్డా అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ పదవి వచ్చిందనేది పెద్ద అహంకారం అని కాదు. ఎందుకంటే ఈ పదవి ఉన్నా లేకున్నా ప్రతిసారి కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా అందరము కలుపుకొని రైతుల సమస్యలే కానీ, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కు సంబంధించినవి కానీ, ఇప్పుడు బాధ్యత ఎలా పెరిగిందంటే నిజంగా మాకు మా గ్రామంలో ఉండి మండలం వరకే చూసాయి. ఇప్పుడు తుక్కుగూడ మున్సిపాలిటీ కానీ, మహేశ్వరము మండలమే కానీ, కందుకూరు మండలమే కానీ, ఈ 3 పరిధిలో ఉన్నటువంటి ఏదైనా కార్యకర్తలకు అవసరం ఉన్నా కానీ ముందుండి కృష్ణానాయక్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తామని ఘంటాపదంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నాకు కందుకూరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త వారి అభిప్రాయం మేరకే ఈరోజు నాకు ఈ డైరెక్టర్ పదవి రావడము చాలా సంతోషంగా ఉంది. మా కందుకూరి గ్రామ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ వారికి వ్యవసాయ కమిటీ పాలిక వర్గానికి మరియు పెద్దలు గౌరవనీయులు చైర్మన్ కృష్ణనాయక్ గారికి, మరి అట్లాగే గౌరవ పెద్దలు ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి గారికి, మరియు డైరెక్టర్లకు, మరి వైస్ చైర్మన్ యాదన్న గారికి అందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు టీఆర్ఎస్ పరిపాలనలో వ్యవసాయాలు కుంటుపరిచిపోయినాయి కాబట్టి ఇవాళ ఇన్ఛార్జి గారు శ్రీధర్ బాబు గారు మరియు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారు వీరందరూ కూడా మనకు ఈ నియోజకవర్గానికి వ్యవసాయ కమిటీ వేసినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయింది. దాన్ని సరిదిద్దడానికి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఇప్పటికైనా 10-20 వేల కోట్లు కూడా దాన్ని తీర్చడానికి తీర్చిండు కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పాలిక వర్గం కృష్ణనాయక్ గారిని కానీ, ఏనుగు జంగారెడ్డి గారు కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీని కూడా మంచిగా మన నియోజకవర్గంలో సరిదిద్దుతారని మరి రైతులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. చేయాలి కూడా. మేమందరం సహాయ సహకారాలు ఉంటుకుంటూ చేస్తాము. ఈనాడు మన ప్రభుత్వం ఎంతో కష్టపడి వ్యవసాయానికి రుణమాఫీలు చేశారు. రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా విత్తనాలు కానీ డూప్లికేట్ విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు ఇచ్చుకుంటూ వ్యవసాయదారులకు సపోర్ట్గా నిలబడతారు. అది కూడా రేపు వచ్చే మన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేయాలి. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, ఖాళీ చెప్పుకోవడానికే పనికొచ్చారు. కాబట్టి దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరిని కూడా 1 ఎకరా భూమి కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అది కూడా ఇవ్వలేదు. కాకపోతే దళితులకు సీఎం ఇస్తున్నాడు, తలకాయ నరుక్కుంటున్నాడు. అలాంటి ఎన్నో
మభ్యపెట్టి ఇవాళ ప్రజల దగ్గర ఓట్లు దండుకొని 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. కాబట్టి వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారిని మనం అభినందించాలి. ఎంతో కష్టపడి ఆయన చిన్న వయసు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన కష్టపడి ప్రజల గురించే, ప్రజల శ్రేయస్సు గురించే ఆయన ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి. కాబట్టి మనం రేపు కూడా ప్రతి ఒక్కరు ఏ పార్టీలో ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని మంచి పెద్దగా తీసుకొచ్చి సీఎం గారికి సహకరించి ఖచ్చితంగా ఈ పార్టీని మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మా నియోజకవర్గంలో కేఎల్ఆర్ గారు, కిషన్ గారు, లక్ష్మారెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నాడు. ఆయన ఓడిపోయినట్టు కాదు, గెలిచినట్టే. ఈనాడు ఏదో 30-40 వేల ఓట్లు, డూప్లికేట్లు ఓట్లు తెచ్చుకొని మేడం గారు గెలిచి ఆమె ఏదో తిరుగుతుంది. కానీ ఈ ఊర్లలో టీఆర్ఎస్కు మనుగడ లేదు, టీఆర్ఎస్ పార్టీ తిరగవలసిన అవసరం కూడా లేదు. మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. కాబట్టి కిషన్ గారు, లక్ష్మారెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి మనం కూడా ఆయనకు సహకరించుకుంటూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని మన కార్యకర్తలకు కానీ మన ప్రజలకు కానీ అందరికీ కూడా కోరుకుంటూ నమస్సుమంజల్